వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రాజన్నపేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం. దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ సైకిల్స్ పంపిణీ చేసిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్. బీసీ ఎస్టీ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం ఎంపీ బస్తీపాటి నాగరాజు. కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన సిపి. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గం నియామానికి ఎన్నికలు అనివార్యమైతే ఉత్తర తెలంగాణలోని వరంగల్ జిల్లాకు అవకాశం ఇస్తూ ప్రస్తుతం మహాసభలలో సీనియర్ కార్యదర్శి పదవిలో సేవలందిస్తున్న వంగేటి అశోక్ కుమార్ అధ్యక్షుడిగా నియమించాలని కోరుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 6 జిల్లాల ఆర్యవైశ్య మహాసభల అధ్యక్ష కార్యదర్శులు స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. వరంగల్లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధుల సమావేశంలో తీర్మానం చేసుకుని రాష్ట్ర మహాసభలకు పంపించారు. రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నాయకత్వంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అని ఆర్యవైశ్యులు అన్నారు. పిఎస్టీలుగా అంటే అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు మరియు రాష్ట్ర కౌన్సిల్లు అందరినీ కూడా ఈ వేదికకు పిలవడం జరిగింది. జనగాం, ములుగు, భూపాల్పల్లి, మహబూబాద్, వరంగల్ జిల్లా మరియు హనుమకొండ జిల్లా మొత్తం 6 జిల్లాల సందర్భంలో ఈరోజు ఈ సమావేశం, ఈ వేదిక ఏంటంటే రాష్ట్ర కార్యవర్గంలో మొన్న 9వ తారీఖు నాడు జూలై నెలలో 18 మందితోటి ఈసీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి మీటింగ్లో మేమందరం కూడా ఈ సబ్జెక్ట్ ఎన్నికల సబ్జెక్టు విషయమే కానీ అన్ని విషయాలు మాట్లాడితే అందులో ఒక మిదిదొడ్డి శ్యామ్ వారు ఒక్కరు మాత్రమే కొంత మాట్లాడడం జరిగింది. అయినా మళ్ళీ కూడా లాస్ట్కు వ్యతిరేకించకుండా సంతకం కూడా పెట్టిపోయాడు. కానీ అప్పుడే అనుకున్న మాట ఏంటంటే 35 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయల కార్యక్రమం అంటే మనకు బాగాయతులో ఉప్పల్ బాగాయతులో 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు కాబట్టి అట్టి ల్యాండ్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మరియు ఫంక్షన్ హాల్ మరియు అన్ని విధాల, ఎందుకంటే కొన్ని సంఘాలు వచ్చాయి కాబట్టి ఎవరి వాళ్ళకు రూమ్లు కూడా అరేంజ్ చేసుకుంటూ చేయాలనే సందర్భాన్ని పురస్కరించుకొని 17 మందికి 17 మంది కూడా ఏకీభవించి అదే అమరావతి లక్ష్మీనారాయణ గారిని కొనసాగించుకుంటూ కార్యవర్గాన్ని కొంత మార్పులు చేర్పులు చేయమని చెప్పడం జరిగింది. అందరం కూడా దానికి సరే అని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత ఈ నెల 20వ తారీఖు నాడు అన్ని జిల్లాల పిఎస్సీలను పిలిచి ముఖ్య కార్యవర్గాన్ని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసి కొనసాగేలా చూడాలనుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఇంతలో అనుకోకుండా మిదితోటి శ్యామ్ గారు వారి జిల్లాకు పోయిన తర్వాత వ్యతిరేక పవనాలతోటి మాట్లాడడం జరుగుతుంది. కానీ మేము ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు కూడా ఉంటున్నాం అన్నగారు. అందరికీ కూడా చెప్పే మాట ఏంటంటే ఉత్తర తెలంగాణకి సంబంధించిన ఆ రోజులలో ఇప్పటి వరకైతే మాకు జనరల్ సెక్రటరీ పోస్టు మిత్తింటి వెంకన్న గారు ఉన్నప్పుడు ఉండే, మీకు ఎన్నికలు జరగకుండా అదే అమరావతి లక్ష్మీనారాయణ గారు కనుక కొనసాగితే తప్పకుండా మాకు జనరల్ సెక్రటరీ ఇవ్వండి, లేదా ఉత్తర తెలంగాణలో రాష్ట్ర ఎన్నికలు జరిపితే ఉత్తర తెలంగాణకు మాత్రమే నామినేషన్ చేసే అర్హత, నామినేషన్ లో భాగంగా ఉత్తర తెలంగాణలో మాకే కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగేలా చూడవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే గతంలో దక్షిణ తెలంగాణ వరకే ఇప్పటి వరకు కూడా అక్కడి రాష్ట్ర అధ్యక్షులు కొనసాగుతున్నారు. మాకు బైలాస్ ప్రకారం గతంలో 2000 తెలంగాణ వచ్చిన తర్వాత బైలాస్ లో కూడా ఉత్తర తెలంగాణ గీసారని చెప్పి మనం రాసుకోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని అడుగుతున్నాం. మాకు అర్హత ఉంది కాబట్టి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం.
చిత్తూరు జిల్లా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం. ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆర్జీలను సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు కుప్పం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న టీడీపీ నేతలు. నిలబడండి కూర్చోండి పూర్తి రాపేశారు మీరు అట్లెట్లా పోతారు మళ్ళీ ఎవరు గుడిపల్లి మండలం గుడికొత్తూరు గుడిపల్లి మండలం. తెలంగాణ రాష్ట్రంలో రైతులు రుణమాఫీపై ఆనందం వ్యక్తం చేస్తూ మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని గుండ్రా తిమ్మడుగు గ్రామంలో రైతు వేదికలో రైతు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చిత్రపటానికి రైతులతో పాటు సినిమా రచయిత, నిర్మాత, డైరెక్టర్, జాతీయ బీసీ చైతన్య సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బయ్య వెంకట నరసింహరాజ్ పాలాభిషేకం చేశారు. అనంతరం రైతు వేదిక హాల్లో వివి సెట్ ని ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో బయ్య వెంకట నరసింహరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని త్వరలోనే సీఎం అనే సినిమాను తీస్తున్నామని అన్నారు. సోనియా గాంధీని అడిగిన వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతులు అడగకుండానే తెలంగాణలో ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండు. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతులు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. ఈరోజు పండుగ రైతులు గతంలో వ్యవసాయం చేసు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు, అడగకుంటేనే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే ఇచ్చిన మాట పరంగా ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నందుకు అందుకే ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను, శుభాకాంక్షలు చెప్తున్నానండి. నా పేరు బయ్య వెంకట నరసింహారాజ్. నేను సినిమా రచయిత, నిర్మాత, డైరెక్టర్, జాతీయ బీసీ చైతన్య సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని సీఎం అనే సినిమా మన మహబూబాబాద్ జిల్లాలోనే, మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. తెలంగాణ రైతులకు దేవుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
తెలంగాణ రైతులకు ఎముడు కేసీఆర్. విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసి రైతు కూలీలు, ఉద్యోగులు, సకల జనులు సమ్మెలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్కి అప్పచెప్తే ధరణి పేరుతో పంచభూతాలని దోసుకున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానంటే, రైతు రాజ్యం అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందులో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ చేశారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్, నా తరఫున, నా తెలంగాణ రాష్ట్ర రైతుల తరఫున మీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్. అడిగిన వెంటనే సోనియమ్మ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. అడగకుండానే మీరు ప్రతి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు సార్. అందుకే మీరు తెలంగాణకు దేవుడు సార్. అందుకే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని సీఎం అనే సినిమా నేను రూపకల్పన తీస్తున్నాను సార్. మీకు మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్, నా తరఫున, మా తెలంగాణ రాష్ట్ర రైతుల తరఫున మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను సార్. సమాజంలో మంచి మార్పు తీసుకురావడం కోసం జనసేన పార్టీతో కలిసి ముందడుగు వేయాలని ఈ నెల 18 నుంచి 28 వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో భాగస్వామ్యం కావాలని జనసేన పార్టీ టెక్కిలి ఇన్ఛార్జ్ శ్రీ కనతి కిరణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నేడు టెక్కిలి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నేటి నుండి 28 వరకు 10 రోజుల పాటు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నామని, దానిని జయప్రదం చేయాలని టెక్కిలి నియోజకవర్గ పార్టీ శ్రేణులను కోరారు. పార్టీ కోసం పనిచేసే జనసేన కార్యకర్తల భద్రత మన పార్టీ బాధ్యత అని అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ద్వారా వివిధ ప్రమాదాల్లో మరణించిన వారికి కుటుంబాలకు 5 లక్షల చొప్పున గత 3 సంవత్సరాల నుంచి అందించడం జరుగుతుందని చెప్పారు. కొత్త సభ్యత్వం కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ టెక్కల్ నియోజకవర్గంలో 50 మంది క్రియాశీలక సభ్యత్వాలు చేయడం, అంటే 50 మందికి రెన్యువల్స్ చేయడం కోసం, అలాగే కొత్త సభ్యత్వాలు చేయడం కోసం కూడా వాలంటీర్ లింక్స్ పంపించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క వాలంటీర్ కూడా తన శక్తికి మించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలానే ఈ మెంబర్షిప్ చేసే క్రమంలో మీకు ఏవైనా సరే ఇబ్బందులు ఏర్పడితే కనుక దాన్ని రిజాల్వ్ చేయడం కోసం కూడా మేము కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ నెంబర్స్ మీరు అప్రోచ్ అయ్యి మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే వెంటనే దాన్ని రిజాల్వ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ముందుగా ఈ సభ్యత్వం ఎందుకు చేసుకోవాలంటే కనుక జెండా మోసిన ప్రతి కార్యకర్తకి కూడా ఒక భరోసా ఇచ్చే కార్యక్రమమే ఈ జనసేన సభ్యత్వ నమోదు. దీనికోసం రెన్యువల్ చేసేదానికైతే ఒక 3 నుండి 5 సెకండ్ల సమయం పడుతుంది. అదే కొత్తగా సభ్యత్వం తీసుకోవాలనుకునే వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోను, ఆధార్ కార్డు, అలాగే వాళ్ళ యొక్క 500 రూపాయలు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఇవ్వగలిగితే కనుక వెంటనే కొత్త సభ్యత్వాన్ని చేయడం జరుగుతుంది. దీనికి సుమారు 3 నిమిషాల సమయం పడుతుంది. కిందటిసారి టెక్కల్ నియోజకవర్గంలో సుమారు 3000 సభ్యత్వాలు నమోదయ్యాయి. ఈసారి ఈ 50 మంది వాలంటీర్లు కూడా సమిష్టిగా కృషి చేసి ఖచ్చితంగా 5000 పైన సభ్యత్వాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరియు ఇంత చక్కటి అవకాశాన్ని మాకు కల్పించిన మా గౌరవ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి మరొకసారి మేము హృదయపూర్వకంగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడాను ఈ సభ్యత్వ నమోదు అనేది చేసుకొని పార్టీ యొక్క కార్యకర్తలకు అనుసంధానంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన రైతులు ₹1,00,000 రుణమాఫీ చేసినందుకు తెలంగాణ సీఎం యనమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మరో 2 విడతలుగా విడుదల చేయనున్నట్లు తెలిపిన అధికారులు, రైతులు సంతోషంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు. ఇందులో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు, సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, రైతులు పాల్గొన్నారు.
జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కొట్టు ఫోటో కొట్టొస్తుందండి పాలన కూడా చేస్తాడు పదకొండుకి ఫోటో మంచిది మాట్లాడాలి బాబురెడ్డి అని ఉన్నాడు ఈ బాబురెడ్డి మాట్లాడాలి మంచిగా వయసు మాట్లాడు అందరికి రాదు. రాజన్నపేట కాంగ్రెస్ గ్రామ కమిటీ తరఫున గట్టిగా జరిగింది ఏంటంటే రైతు రుణమాఫీ శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ ఏ పార్టీకి సంబంధం లేకుండా రైతు రాజ్యం రావాలి ఇందిరాగాంధీ పరిపాలన అని చెప్పి అందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ మొదటి విడత ₹1,00,000 లోపు చేసిండు. మాకు అందరికీ రాజన్నపేట తరఫున అందరికీ చాలా సంతోషంగా ఉంది. రైతులందరూ ఆర్థికంగా బాగుపడాలి, అప్పుల బాధ నుంచి బయటపడాలని చెప్పి ఆలోచనతో కాంగ్రెస్ ఇందిరాగాంధీ రాజ్యం రావాలని మొదటి నుంచి కోరుకున్నాం. అలాగనే ఇందిరాగాంధీ రాజ్యం వచ్చింది, రైతు రాజ్యం కూడా వచ్చింది. ఈ 9 నెలల వల్ల మా రాజ్యానికి మా కాంగ్రెస్ పరిపాలనలో చాలా అందరికీ సంతోషకరమైన మొదటిది. ఆర్థికంగా రైతు బాగుపడితే దేశం బాగుపడుతుందనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రవర్తన ఈ సాయం చేసినందుకు మేము ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంబటుండి ఈ రైతు రాజ్యం ఎంబటుండి రైతు రాజ్యం కావాలని కోరుకుంటూ ఎప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మేము ఎప్పుడు కాంగ్రెస్కు సాయం చేస్తామని కోరుకుంటున్నాం. పేట గ్రామంలో గ్రామశాఖ ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం చేయడానికి కారణం రుణమాఫీ. రైతు రుణమాఫీ చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇలా రైతులకు రుణమాఫీ చేసినటువంటి రేవంత్ రెడ్డికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాము, మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేకపోతాం. ఇంత పెద్దగా మనకు చేసినటువంటి మన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈరోజు రాజన్నపేట గ్రామశాఖ అధ్యక్షతన గ్రామ రైతులు మరి గరీబులు ప్రభుత్వం ఆదుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతులకు మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. అలానే ఇందిరమ్మ రాజ్యంలో గరీబుల పేదల పెన్నిది, పేదలు బాగుపడ్డదంటే కాంగ్రెస్ పరిపాలననే బాగుపడ్డది. ఇక ముందు సుత 2వ విడతగా మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం. అట్లాంటి రేవంత్ రెడ్డికి ఈరోజు రాజన్నపేటలో మేము అందరం కలిసికట్టుగా రైతులం అందరం రుణమాఫీ జరిగిన వ్యక్తులు కానీ ఇంకా లబ్ధి పొందే రైతులు కానీ అందరము రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేసినాము. ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ వెన్నంటుంది. ఇక ముందు జరగబోయే సంక్షేమ పథకాలలో మేము ప్రజల ముందుకు తీసుకుపోతాము, ప్రజలకు జరిగే అభివృద్ధి కార్యక్రమాలు చెప్తాము. అదేవిధంగా ఇక్కడ ఇంకేం కావాలన్నది మండల స్థాయికి తీసుకుపోయి మండలంలో ఉన్న పెద్ద నాయకులకు చెప్పి వాళ్ళ నుంచి జిల్లా స్థాయికి తీసుకుపోయి జిల్లా స్థాయిలో నుంచి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం తీసుకుపోయే స్థాయికి సుధా మేము రైతుల తరపు నుంచి మేము అందరము మా రైతులందరం ఒక కోరిక నిర్దిష్టమైన హామీ తీసుకోవాలని మేము జిల్లా నాయకత్వానికి ఖచ్చితంగా చెప్తాము. కాంగ్రెస్ పార్టీ మేము ఎక్కడికి రుణపడి ఉంటాము. జై కాంగ్రెస్. కాకి అరచి విసిగిస్తుందని తాడుతో కట్టేసిన ఓ చికెన్ షాప్ యజమాని. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్లో కాకి అరచి రోజు విసిగిస్తుందని దాన్ని చికెన్ షాప్ యజమాని తాడుతో కట్టేశాడు. అయితే కాకిని బంధించడంతో అక్కడకు వందలాది కాకులు చేరుకొని అడవరం మొదలుపెట్టాయి. కాకుల గోలను భరించలేక మిగిలిన దుకాణదారులు ఇబ్బందులు పడ్డారు. చేసేదేమీ లేక కట్టేసిన కాకిని చికెన్ సెంటర్ యజమాని వదిలేశాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక పద్మశాలి సంఘం కార్యాలయంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ కమిటీ మరియు సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28 నుండి 31 తేదీ వరకు సిరిసిల్లలో నిర్వహించిన శ్రీ చండీ మహాయాగ ప్రచార పత్రులను విడుదల చేయడం జరిగింది. మార్కండేయ భగవాన్ की जय मार्कंडेय जय मार्कंडेय जय मार्कंडेय दुर्गां प्रणेत्रां भजे ओम जातवेदसे सुनवामसो ममराति यतो निदहति वेदः सरः परिषद्दुर्गाणि विश्वानावीव सिन्धुस्कन्दस्थितां भीषणां कन्याविक्रवालकेतविरदस्तस्ताविरसेविताम् हस्तैचक्रधरालिकेतविशिखाञ्च రాబోయే ఈ నెల 29, 30, 31 తేదీలలో నిర్వహించతలపెట్టిన శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో శ్రీ చండీ మహాయాగాన్ని నిర్వహించే కొరకు పద్మశాలి సంఘం పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పై తేదీలు 29, 30, 31 తేదీలలో చండీ యాగాన్ని నిర్వహించుటకు నిర్ణయించడం. కావున ముందుగా ఈ యాగాన్ని నిర్వహించే ప్రధాన ఉద్దేశం ఏంటంటే సిరిసిల్ల పట్టణంలో గత 3 సంవత్సరాల క్రితం మార్కండేయ దేవాలయ నిర్మాణం కోసం పునర్నిర్మాణం కోసం మనం నిర్ణయం తీసుకుని శంకుస్థాపన జరపబడి అలాగే ఉన్నది. దాన్ని పూర్తి చేసుకునే ముఖ్య ఉద్దేశంతో పాటు సిరిసిల్ల పట్టణంలో ఆర్థిక సంక్షోభాన్ని నివారణ కొరకు మరి ఇతర సమస్యలని నివారణ కొరకు అమ్మవారైన చండీ యాగాన్ని నిర్వహించడానికి పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున సిరిసిల్ల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరొకసారి మనవి చేస్తున్నాం. జై మార్కండేయ, జై చండీ మాత. ఈ నెల 29, 30, 31 మార్కండేయ సంఘ భవనం ఆధ్వర్యంలో చండీ యాగం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మరి మన కుల పెద్దల సమక్షంలో మరి ఇట్లాంటి మంచి ఒక చండీ యాగం చేస్తే మరి ఊరు బాగుంటుంది, మరి ప్రజలు బాగుంటారని ఒక మంచి సంకల్పంతో, అదేవిధంగా గుడి కూడా డెవలప్ అవుతుందని ఒక మంచి సంకల్పంతో పెట్టినందుకు మరి మార్కండేయ గుడి మన సంఘ సభ్యులకు మరి కార్యక్రమాలు పాల్పంచుకున్న అందరికీ మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఇంత మంచి అవకాశాన్ని మరి దంపతులు ఇంతకుముందు అధ్యక్షులు వారు చెప్పినట్టు దంపతులు మరి పాల్గొని మనము మరి మన కులం తరఫున మరి మనం పద్మశాలి కులము సత్తా ఉంచుకోవాలంటే మనం ప్రతి ఒక్కరం పాల్గొని ఇట్లాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొని మన విజయవంతం చేసుకోవాలని కోరుకుంటున్నాం. గతవర్తకం లోకోపకారనిరతం మార్కండేయ మునిం భజే. మన యొక్క పద్మశాలి సంఘం ఆధ్వర్యం లోపల శ్రీ చండీ మహాయాగాన్ని నిర్వహించుకోవడం కోసం కార్యక్రమాన్ని ముందుకు వేసుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమము చేయడం దేని కొరకు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే ఈ యొక్క మార్కండేయ స్వామి యొక్క దేవాలయం నిర్మాణం కొరకు మనం చేపట్టి ఉన్నాము. ఇటు నిర్మాణము మన సిరిసిల్ల పట్టణంలో నెలకొన్నటువంటి ఆర్థిక సంక్షోభము మరియు నివారణ కొరకు లోక కళ్యాణార్థమై నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క చండీ మహాయాగంలో సిరిసిల్ల ప్రజానీకం అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. మరి అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లు అంటారు కాబట్టి ఆ యొక్క చండీమాత దయా కృప మనకు ఉంటే ఆ యొక్క మార్కండేయ స్వామి యొక్క ఆలయాన్ని మనము తొందరగా పూర్తి చేసుకున్న వారం వెళ్తామని చెప్పని సంకల్పంతో ఇట్టి మహాయాగ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఇట్టి మహాయాగానికి
అతి పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ యాగాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. చండీ మహాయాగం నిర్వహణ కొరకు సిరిసిల్ల పద్మశాలి సంఘం పక్షాన ఈ కార్యక్రమం నిర్వహణ కొరకు ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. ముఖ్యంగా 11 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ సభ్యులుగా 11 మంది సభ్యులను గుర్తించడం జరిగింది. వారికి ఈ బాధ్యతలు ఈ రోజు నుంచి అప్పచెప్పడం జరుగుతుంది. 1 గుజ్జే తార గారు, 2 గాజుల నారాయణ గారు, అన్నల్దాస్ వేణు గారు, సిరిసిల్ల వెంకటరమణ గారు, కొండి సురేందర్ గారు, బొల్లి రామ్మోహన్ గారు, ఆడపు భాస్కర్ గారు, పిస్క మధు గారు, గుండ్లపల్లి శ్రీనివాస్ గారు, ఏనుగుల ఎల్లయ్య గారు, పత్తిపాక సురేష్ గారు ఈ 11 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ చండీయాగ నిర్వహణ కోసం ఈ కమిటీ ద్వారా ఈ నిర్వహణ కార్యక్రమం జరుగుతుంది. కావున ఎవరైనా జంటలు దంపతులు ఎవరైనా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనదలుచుకుంటే ముందుగానే వారి పేరు నమోదు చేయించుకోవాలని మరొకసారి మనం చేస్తున్నాం. జై మార్కండేయ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.